నిన్న రాత్రి రాజ్‌భవన్‌లో అట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు ఆగస్టు 15 అటు ఆంధ్రప్రదేశ్‌లోని, తెలంగాణలో రాజ్‌భవన్‌లో అట్ హోమ్ కార్యక్రమం జరుగుతూ ఉంటది. ఇంతకుముందు ఎప్పుడైనా ఎట్ హోమ్ అనే కార్యక్రమం జరిగితే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు, అధికార, ప్రతిపక్ష, విపక్ష నాయకులు అందరూ అక్కడ నవ్వుతూ, ముచ్చటించుకుంటూ, మాటా మంతి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎంతవరకు వచ్చేసింది అంటే, రాజకీయ పార్టీలు, ఆ నాయకుల మధ్య ద్వేషం, అసూయ, ఆ అదే సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు ఉండాల్సిన చోట వ్యక్తిగత శత్రుత్వం పతాక స్థాయి అన్నీ దాటుకొని వెళ్ళిపోయింది. ఎందుకు ఇంతవరకు పోయింది? ఇంత దారుణ పరిస్థితుల వరకు ఎందుకు పోయింది అని అంటే, నిన్ననే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. స్వాతంత్ర దినోత్సవం రోజు ఎవరైనా ఏం మాట్లాడతారు? ప్రభుత్వం ఏం చేసింది? రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? ప్రభుత్వ ఆలోచనలు ఏంటి? వాళ్ళ విధానాలు ఏంటి? అనే దాని మీద ఎవరైనా మాట్లాడతారు. నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి నుంచి, మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచి అందరూ రాజకీయపరమైన విమర్శలు, వ్యక్తిగత విమర్శలు ఏవో. నీకు జగన్ని ఇంకెవరు టార్గెట్ చేస్తారు? ఎంత దారుణం అంటే, చివరికి లోకేష్ గారు అంటూ ఉన్నారు, చెల్లితో రాఖీ కూడా కట్టించుకోలేని ఈ అన్న. ఏంటి ఇవన్నీ? ఇమ్మీడియట్గా అంబట్రాంబాబు గారు మీడియా సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చారు. అవును, చంద్రబాబు గారికి కూడా ఒక చెల్లి ఉంది కదా, ఎప్పుడైనా రాఖీ కట్టించుకున్నారా? ఉంటే ఒకసారి ఆ ఫోటోలను విడుదల చేయ లోకేష్. రాఖీ కదా పక్కన పెట్టి మన ఇంటికి గృహప్రవేశం చేశారు కదా, దానికి ఏమైనా పిలిచారా? మన ఇక్కడ ఇంటికి భూమి పూజ చేశారు, దానికి ఏమైనా పిలిచారా అని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏంటి ఇదంతా? వాళ్ళ అన్న, వాళ్ళ చెల్లి, వాళ్ళ కథలు వాళ్ళు ఏవో పడతారు మొదలు. వీళ్ళకి ఏంది బాధ? ఏమైనా షర్మిల గారికి ఏమైనా వీళ్ళు అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్నారా? కాదు కదా. అసలు స్వతంత్ర దినోత్సవం రోజు ఎందుకు ఈ నాన్ సెన్స్ అంతా? ఈ వ్యక్తిగత ఈ స్థాయిలో ఏ పాలకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా కాసింత జవాబుదారీతనం ఫీల్ అయితే, జవాబుదారీతనం అలా నాయకులు జవాబుదారీతనం ఫీల్ అవ్వాలి అని జనాలు కూడా ఆ మేరకు ఏమన్నా కనుక ఎడ్యుకేట్ అవుతే అర్థవంతమైన రాజకీయాలు, చర్చలు ఉంటాయేమో. ఈ శత్రుత్వం స్థాయికి ఉండవేమో. కానీ ఇప్పుడేంటి? పైసాకు వనికిరాడు సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెట్టి ఏదో ద్వేషం, ఏదో అసూయాలా కప్పుతుంటాడు. అటువంటి వాళ్ళను పట్టుకొని ఇంకా ఏమంటారు, పెద్ద పెద్ద నాయకులు కూడా అటువంటివి పట్టుకొని ముందుకెళ్తూ ఉంటారు కొన్ని చోట్ల. ఇంకా పత్రికలు, టీవీ ఛానల్ అనేటివి అందరికంటే పరమ గబ్బు ఎవరంటే వీళ్ళే. మొత్తం ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 గబ్బు అంటే వీళ్ళే. ఇంకెక్కడ? మా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి అనగలిగే నాయకులు ఉండాలి. ప్రజలకు ఏం మంచి చేసామని చెప్పాలి. కులాలు, మతాలు చూడకుండా మేము సంక్షేమం అందించామని చెప్పాలి. డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, విద్య గురించి మాట్లాడాలి, వైద్యం గురించి మాట్లాడాలి, రకరకాల ప్రజల జీవన ప్రమాణాల గురించి మాట్లాడాలి. చర్చ ఆ దిశగా జరగాలి. మనం గమనిస్తే 2019 నుంచి 24 వరకు జగన్ గారి గవర్నమెంట్ చూసుకున్నా, ఇప్పుడు జగన్ దిగిపోయిన తర్వాత మీడియా సమావేశాలు చూసినా ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్గా ఆయన మాట్లాడుతూ ఉండే. రాష్ట్రం డెవలప్మెంటు ఏంటి, ఎవరికేం మేలు చేసాం, ఆయన సంక్షేమం అందించేదంతా ఎవరైనా విభేదించవచ్చు, సమర్థించవచ్చు, అది ఓకే. కానీ ఇవి చర్చ. కానీ తనను వ్యతిరేకించేప్పుడు ఈ గ్రూప్ అంతటికి కేవలం జగన్ మీద ద్వేషం, అసూయ, కుళ్ళు, కుతంత్రం, శత్రుత్వం స్థాయికి తీసుకెళ్ళి ఇటువైపు వాళ్ళు కూడా ఒక అర్థవంతమైన చర్చను లీడ్ చేయమని అంటే చూద్దాం. అలా అర్థవంతమైన చర్చను లీడ్ చేస్తే మనం అసలు రేస్లో కూడా ఉండలేము అనే భయం కావచ్చు వీళ్ళకు. పిఆర్ స్టంట్లు, మీడియా మేనేజ్మెంటు, ఇంకా ఎదుటి వ్యక్తి మీద విషయాన్ని చెప్పడమే. మనల్ని అభిమానించే వాళ్ళను మనం ప్రొటెక్ట్ అంటే వాళ్ళని ఐక్యం చేసుకోవాలి, మనం అభిమానించే వాళ్ళని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలంటే ఆయన ద్వేషం చెప్పడం అనేది అట్లనే తయారైపోయింది. పోంగ 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 ఎక్కడికి దారి తీస్తాయేమో అర్థం కూడా కావడం లేదు. ఈ పరిస్థితులన్నీ ఎక్కడికి దారి తీస్తాయో అర్థం కూడా కావడం లేదు. చాలా బాధాకరం. ఏం చేద్దాం?